ఎవరైతే జేఎన్టీయూహెచ్ కాలేజెస్ కింద చదువుతా ఉన్నారో అఫిలియేటెడ్ కాలేజెస్లో, అటానమస్ కాలేజెస్లో, సో వాళ్ళందరూ వచ్చేసరికి ముఖ్యంగా R18 రెగ్యులేషన్ వాళ్ళ వరకు చూసుకుంటే గ్రేస్ మార్క్స్ ఫెసిలిటీ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని కాలేజీలు అఫిలియేషన్ నుంచి అటానమస్ కింద కన్వర్ట్ అయింది. అయినా ఆ అటానమస్ అనేది జూనియర్స్ నుంచి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R18 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకి అటానమస్ రాలేదనుకోండి, వాళ్ళకి అది వర్తించదు. అఫిలియేటెడ్ వాళ్ళకు వర్తించదు. అటానమస్ వాళ్ళకి మాత్రం ఆ సంవత్సరం ఎప్పుడైతే జాయిన్ అయ్యారో, వచ్చిన దగ్గర నుంచి జాయిన్ అయిన సంవత్సరం నుంచి వాళ్లకు వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ గ్రేస్ మార్క్స్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, గ్రేస్ మార్క్స్ అనేవి మీకు లేవు అని చెప్పేసి స్టూడెంట్స్ అంటా ఉన్నారు. దాని గురించి చెప్తా ఉన్నా. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, మొన్న ఒక స్టూడెంటు కామెంట్ చేశాడు, సార్ నేను మా కాలేజీకి వెళితే మాకు గ్రేస్ మార్క్స్ లేవని చెప్పడం జరిగింది. మరి మాది అటానమస్సే, కానీ మాతో కాదు, మా జూనియర్స్తో. అయితే ఎందుకు లేదు అని అడుగుతున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, యూనివర్సిటీ రూల్స్ ప్రకారం అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికీ, అటానమస్ కాలేజీలకు కూడా, అంటే మొన్న వచ్చిన రూల్ ప్రకారం అటానమస్కి ఇవ్వాలి, నాన్ అటానమస్ కాలేజీల వరకే ఇచ్చారు. ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. అయితే అఫిలియేటెడ్ కింద గనక మీరు ఉన్నట్టయితే 30-23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. మరి లేవని చెప్పారంటే అది మీ కాలేజీ వాళ్ళ ఇష్టం అనమాట. అది మీ కాలేజీ వాళ్ళు ఎంతో కొంత ఇవ్వాల్సిందే, 9-7 అయినా ఇవ్వాల్సిందే, కానీ ఇవ్వట్లేదు. అయితే జనరల్గా ఏంటంటే, మీరు అప్లై చేసిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం సెపరేట్గా కావాలంటే మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, అంటే వాళ్ళకి లెటర్ పెట్టడమో ఏదో చేస్తారు, రిక్వెస్ట్ పెట్టడమో చేసి పలానా వాళ్ళకి పంపిస్తే ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు అప్పుడు మీకు గ్రేస్ మార్క్స్ అనేది ఇస్తారనమాట. అంతేగాని గ్రేస్ మార్క్స్ లేవు అని మాత్రం అనుకోవద్దు. అసలైతే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అది ఇవ్వటం ఇవ్వకపోవడం అనేది మీ కాలేజీల వాళ్ళ ఇష్టం.